క్రికెట్ అంటే చాలా మందికి అభిమానం. క్రికెట్ కోసం ప్రాణాలు ఇస్తారు. ఆ క్రికెట్ చూడడానికి కూడా, ఆడడానికి కూడా ఎంతో మంది ముందుంటారు. అలాంటి వాళ్ళ లిస్టులో విశాఖపట్నం అనేది టాప్లో ఉంటుంది. ఈ విశాఖపట్నం టాప్లో ఉన్న లిస్టులోనే నితీష్ కుమార్ రెడ్డి యువ క్రికెటర్ మన సన్ రైజర్స్కి బాగా ప్రాతినిధ్యం వహించారు. చాలా బాగా ఆడారు. ఆ ఆటలో ఆయన మంచి పర్ఫార్మెన్స్ కూడా చూపించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. మనతో పాటు నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన నితీష్ గారు ఎలా ఉన్నారు? సో మీకేమనిపిస్తుంది? నెక్స్ట్ సన్ రైజర్స్ సంబంధించి అయితే కనుక మనం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఎలా అనిపించింది మీకు అది? ఆబ్వియస్లీ చాలా హ్యాపీ అనిపించింది. ఒక తెలుగు టీంకి ఒక తెలుగు ప్లేయర్ వెళ్ళి పర్ఫామ్ చేయడం అండ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా నేను పర్ఫామ్ చేశాను అండ్ కమింగ్ ఇయర్స్లో కూడా ఇంకా బాగా పర్ఫామ్ చేయాలని అనుకుంటున్నాను. మీకు సన్ రైజర్స్లో విరాట్ కోహ్లీ కలిసి ఉంటారు. సో ఎలా ఉన్నారు ఆయనతో పాటు మీ సాన్నిహిత్యం ఎలా ఉంది? విరాట్ కోహ్లీతో నేను టూ మ్యాచెస్ అయింది. విరాట్ కోహ్లీతో నాకు ఆల్వేస్ ఈ డ్రీమ్ ఉండేది, విరాట్ కోహ్లీ వాళ్ళ టీంతో అగెయిన్స్ట్ బాగా ఆడాలి అండ్ విరాట్ కోహ్లీ నేను అప్రిషియేట్ చేయాలి ఇన్నింగ్ గురించి అని. బట్ ఫస్ట్ టైం 277లో నాకు బ్యాటింగ్ ఛాన్స్ అవ్వలే. సెకండ్ టైం ఛాన్స్ వచ్చింది బట్ కుడెంట్ మేక్ ఇట్ బిగ్. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ మీద బాగా ఆడి విరాట్ కోహ్లీ అప్రిషియేషన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, మిమ్మల్ని టీమిండియాకి సంబంధించి చూస్తే కనుక ఒక మంచి ఐకాన్గా చూస్తున్నారు. నెక్స్ట్ మీరు అందులో ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఏ యంగ్స్టర్కైనా ఏ క్రికెటర్కైనా ఇండియాకి ఆడాలనేది ఒక డ్రీమ్. సో హోప్ఫుల్లీ ఆ ఛాన్స్ వస్తే ఐ విల్ యూటిలైజ్ ఇట్. ఇప్పటివరకు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నా అదే హార్డ్ వర్క్ కంటిన్యూ చేస్తూ ఇండియన్ టీంకి కూడా నా సర్వీస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని కూడా మిమ్మల్ని అంటారు. దానికి మీరు అంటారు అసలు? అఫ్ కోర్స్ మనం బిలీవ్ చేస్తే ఏదైనా అవుతుంది. సో ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నేను టీమిండియాకి మంచి క్రికెటర్ అవుతాను అండ్ విల్ బీ ఏ గుడ్ స్కోప్ అని. సో అండ్ మీకు ఆస్ట్రేలియా కెప్టెన్తో కొంత సాన్నిహిత్యం ఏర్పడింది ఈ మధ్య, కమిన్స్తో. సో ఎలా ఉంటారు ఆయన? మీతో ఎలా ఉంటారు? ఆయన మీకు ఏమైనా మంచి టిప్స్ ఇచ్చారా? ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ అంటే మీ అందరికీ తెలిసిందే, వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ ఆస్ట్రేలియా టీంకి. సో పెద్దగా నన్ను అడిగితే క్యాప్టెన్స్ అందరూ లైక్ ప్రెషర్లోకి వెళ్తారు అండ్ ఆల్ థింగ్స్ హ్యాపెన్స్. బట్ ప్యాట్ కమిన్స్ని ఎప్పుడు చూసినా కూడా ప్రెషర్లోకి వెళ్ళినట్టు కనిపించదు. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే ప్లేయర్స్కి ఆ ప్రెషర్ అనేది రాదు. వెన్ ఐ వాజ్ బౌలింగ్, నేను బౌలింగ్ చేస్తున్నా, నేను బ్యాటింగ్ ఆడినా కూడా నాకు క్యాప్టెన్ నుంచి ఎటువంటి ప్రెషర్ లేదు, మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి ప్రెషర్ లేదు. సో ఇట్ వాజ్ హ్యాపీ. సో ఐ లెర్న్ దట్ ఎప్పుడు ఒక క్యాప్టెన్ నుంచి రోల్ వస్తే సపోర్ట్ చేస్తే మీకు ప్రెషర్ లేకపోతే ఎలా ఉంటుందో, సో ఆ ప్రెషర్ లేకపోవడం వల్ల నేను నా పర్ఫార్మెన్స్ కూడా ఇంకా మంచిగా వచ్చింది. ఓకే, ట్రావెన్స్ హెడ్ ఎలా ఉన్నారు మీతో? కెమిన్స్ ఎలా ఉన్నారు? వారిద్దరు సాన్నిహిత్యం ఎలా ఉంది మీతో? ట్రావిస్ హెడ్, కమిన్స్ అందరూ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కానీ, ఇంగ్లాండ్ ప్లేయర్స్ కానీ, లేకపోతే న్యూజిలాండ్ ప్లేయర్స్ కానీ, దే ఆర్ ఆల్ అప్రోచబుల్. చాలా బాగా మాట్లాడతారు. మనం వెళ్ళి మాట్లాడి వాళ్ళతో ఏమైనా టిప్స్ అడిగినా కూడా చెప్తారు, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. దే ఆర్ ఆల్ అప్రోచబుల్. టీమ్ చాలా మంచి ఎన్విరాన్మెంట్లో అయ్యింది ఇయర్ అంతా. అండ్ ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడంటే యూ ఆల్ నో హీఈస్ అటాకింగ్ బ్యాట్స్మెన్. సో చాలా నేర్చుకోవచ్చు యాక్చువల్లీ ట్రావిస్ హెడ్ నుంచి. అండ్ అభిషేక్ శర్మ, లాట్ ఆఫ్ ప్లేయర్స్ లైక్ క్లాసన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, కమిన్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లర్నింగ్. లైక్ నేను ఇంకా స్టిల్ 20 years అండ్ వాళ్ళు ఆల్రెడీ ఒక సర్టెన్ లెవెల్ ఆడి ఉన్నారు. సో ఆల్వేస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర ఆడడం అండ్ వాళ్ళ దగ్గర టెక్నిక్స్ నేర్చుకోవడం అన్ని. సో డ్రెస్సింగ్ రూమ్లో మీతో ఎలా ఉంటారు సార్? అంటే వాళ్ళు బాగా మీకు ఏమైనా టిప్స్ చెప్తారా? ఇలా ఆడాలి చెప్తారా? మీరు వాళ్ళతో అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మేము ఎట్లా అనిపించింది? అంటే ఇట్ కమ్స్ టు యువర్ ఓన్ థింగ్ అనమాట. మీరు వెళ్ళి అడిగితే దే విల్, అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి అడిగితే దాని గురించి చెప్తారు. వాళ్ళు వచ్చి ఓన్గా లైక్ ఇట్లా ఆడు అట్లా ఆడు అని మనకి ఎప్పుడు గైడ్ చేయరు. ఎందుకంటే మనకు ఆ ఓన్ స్పేస్ అనేది వదిలేస్తారు. ప్లేయర్కి ఏ స్పేస్ అయితే ఉంటుందో ఆ స్పేస్ వదిలేస్తారు. మనం వెళ్ళి అడిగితే దే విల్ ఎక్స్ప్లెయిన్, ఇలా ఆడితే బెటర్, ఇలా ఆడితే బెటర్, ఇలా ఆడొచ్చు ఇంకా అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతే తప్ప ఇట్స్ ఆల్ గుడ్ అండి అంతే. సో వాళ్ళతో పాటు మీకు అనిపించిందో అంటే మీరు ఎక్కువ దేని ఎంజాయ్ చేశారు? బౌలింగ్ ఎంజాయ్ చేశారా? బ్యాటింగ్ ఎంజాయ్ చేశారా? దేన్ని ఎంజాయ్ చేశారు గేమ్లో? వాళ్ళతో పాటు అన్నీ ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ. ఎవ్రీ మ్యాచ్ ఐ ఎంజాయ్డ్ అలాట్. ప్రతి మ్యాచ్ చాలా సిచ్యువేషన్స్ ఫేస్ అయినాయి, చాలా ఛాలెంజెస్ ఫేస్ అయినాయి. సో అన్నీ వాళ్ళతో కలిసి ఆడడం, పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయడం, ఫీల్డింగ్లో మంచి ఎఫర్ట్స్ ఇవ్వడం. సో పార్టీస్కి అయిపోయిన తర్వాత టీమ్ పార్టీస్లో కలిసి పాల్గొనడం వాళ్ళతో, ఇట్స్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్, మీకు సన్ రైజర్స్ కోచ్ ఆయన వెటోరీ ఎలాంటి సలహాలు ఇచ్చారు? సన్ రైజర్స్ టీంతో మీరు ఆడినప్పుడు ఆయన మీతో ఎలా ఉన్నారు? యాక్చువల్లీ టెక్నికల్ వైజ్లో ఏమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ టెక్నికల్ వైజ్లో మేము అందరం సౌండ్ ఉన్నాం కాబట్టి. సో టాక్టికల్గా అన్ని పాయింట్స్ చెప్తూ ఉంటారు. సో ఇట్లా గేమ్ ఇట్లా తీసుకెళ్తే బెస్ట్, నీకు ఏ రోల్ వస్తుంది, ఎక్కడ బ్యాటింగ్ రావచ్చు, ఎక్కడ నీ బౌలింగ్లో ఎన్ని ఓవర్స్ రావచ్చు, అసలు నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీమ్, లేకపోతే ఏ రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. సో
ఓన్లీ టాక్టికల్ పాయింట్సే, టెక్నికల్గా ఏముండదు, బట్ టాక్టికల్గా హీఈస్ వెరీ గుడ్. అండ్ సన్ రైజర్స్ ఓనర్ మీకు తెలుసు కావ్య మారన్ గారు, ఆవిడ మీతో ఎట్లా ఉన్నారు, ఆటగాళ్ళతో ఆవిడ ఎట్లా ఉంటారు అసలు ఆవిడ? నన్ను అడిగితే కావ్య మారిన్ అంతగా టీంతో పాటు ఇన్వాల్వ్ అవ్వరు, ఎందుకంటే ఆ టీం ప్లేయర్స్కి ఆ ఫ్రీడమ్ అనేది వదిలేస్తారు. ఓనర్స్ ప్రెషర్ అయితే అసలు ఏం లేదు. ఇట్ ఆల్ లైక్ లాస్ట్లో వచ్చి మంచిగా మోటివేషన్ చెప్పి లైక్ యూ గైస్ రియల్లీ ప్లేడ్ వెరీ వెల్ అని ఒక స్పీచ్ ఇచ్చి వెళ్ళారు. బట్ ఇంటరాక్షన్ అంటే అంత ఉండదు. మేబీ వాళ్ళు టీంతో అంత ట్రావెల్ అవ్వరు, కానీ ప్రతి మ్యాచ్కి వస్తారు, టీంతో కలవరు. బట్ ఆ ప్రెషర్ అనేది ఇట్స్ బెస్ట్ ఓనర్స్ టీంతో కలవకుండా ఉండడం, ఎందుకంటే ఆ ప్రెషర్ కూడా ఉండదు ఎవరికి ప్లేయర్స్కి. ఫస్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి వస్తారు, ఎండ్ అయ్యేటప్పుడు ఒకసారి వస్తారు. సో ఇట్స్ గుడ్. అండ్ వెటరీ కూడా చాలా కూల్గా ఉంటారు కదా, సో ఆయన మీతో ఏమైనా హెల్ప్ చేశారా, ఏమైనా మంచి టిప్స్ ఏమైనా మీకు ఇవ్వడం జరిగిందా? ఆబ్వియస్లీ విటోరీ కూడా ఈజ్ ఆల్రెడీ ఫార్మర్ ప్లేయర్, ఆల్రెడీ ఆడి ఉన్నారు. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. సో అతను నా రోల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఐ గాట్ ఎ గుడ్ క్లారిటీ రోల్, కాజ్ ఆల్రెడీ ఆడున్నాడు కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయగలిగారు. సో ఇలా ఆడితే బెటర్ అని నాకు మంచి గైడెన్స్ ఇచ్చారు. అండ్ సార్ ఎస్ఆర్హెచ్ టోటల్ స్క్వాడ్లో మీకు ఫేవరెట్ ఎవరు, అంటే మీ మొత్తం జట్టులో ఫేవరెట్ ఎవరు అంటే భువనేశ్వర్ కుమార్ అండ్ అభిషేక్ శర్మ ఈజ్ మై ఫేవరెట్. అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఇష్టం అండ్ భువనేశ్వర్ కుమార్ హీఈస్ మై ఫేవరెట్ బౌలర్. అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అందులో? క్లోజ్ ఫ్రెండ్స్ ఆకాష్ సింగ్ అని, ఇంకా అభిషేక్ శర్మ, లాట్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్, బట్ మెయిన్గా ఆడాలంటే అభిషేక్ శర్మ అండ్ ఆకాష్ సింగ్. అంటే నేను ఇలా సరిగ్గా ఆడలేకపోయాను లేకపోతే ఇలా సరిగ్గా ఆడాను అని చెప్పుకునేంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అట్లా అంతా చెప్పుకునేంత వాళ్ళతో అంత షేర్ చేసుకోను, బట్ హూ ఆర్ మై మెంటర్ లేకపోతే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకుంటా. అంటే వాళ్ళతో షేర్ చేసుకునే అంత ఇదేం కాదు. సో ఇట్ ఆల్వేస్ కమ్స్ టు మై ఓన్ పీపుల్. నన్ను చిన్నప్పటి నుంచి ఎవరైతే చూసారో వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటా ఎక్కువ. అండ్ హైదరాబాద్ టీంలో మీకు నచ్చిన అంటే ఫన్నీగా ఎవరు ఉంటారండి? ఫనీగా అంటే అభిషేక్ శర్మ ఐ వుడ్ సే, హీ సో ఫనీ. అభిషేక్ శర్మ అవ్వచ్చు, ఫరూకీ అవ్వచ్చు, ఉమ్రాన్ మలిక్, దే ఆర్ సో ఫనీ. అండ్ కమింగ్ టు గెయిన్ వైజ్ దే ఆర్ డెడికేటెడ్ అండ్ ఆల్, బట్ అవుట్ సైడ్ ద గేమ్ దే ఆర్ సో ఫనీ. అండ్ ఎవరు సీరియస్గా ఉంటారు గేమ్ కూడా, అసలు సీరియస్గా ఆడేవాళ్ళు ఎవరు ఉంటారు లోపల కూడా? సీరియస్గా అంటే అందరూ సీరియస్గానే ఆడతారు, బట్ అవుట్ ద ఫీల్డ్లో జోత్స్ అపార్ట్, బట్ అవుట్ ద ఫీల్డ్ అందరూ బాగానే ఉంటారు. సీరియస్ అంటే ఎవ్రీ వన్ టేక్స్ దిస్ గేమ్ సీరియస్, అంటే మరీ స్ట్రిక్ట్ అట్లేం లేదు, కానీ everyone is like serious only when they are playing in ground. మీ ఫేవరెట్ క్రికెట్ ఎవరు సార్, ఇంతకుముందు ఇప్పుడు తర్వాత? నా ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అండ్ బ్యాటింగ్లో ఏబీ డివిలియర్స్ అంటే ఇష్టం. విరాట్ కోహ్లీ ఎందుకంటే ఐ లైక్ హిస్ మెంటాలిటీ. సో ద వే హీ ప్లే ఇన్ ద ఫీల్డ్ అండ్ ఆల్, ఐ లైక్ హిస్ మెంటాలిటీ. ఓకే సార్, మీరు ఒక క్రికెటర్ ఎదగడానికి, ఈ స్థాయికి రావడానికి అమ్మ నాన్న ఎంతో చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మీ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పండి. యాక్చువల్లీ చాలా పెద్ద స్టోరీ ఉంది, బట్ షార్ట్ కట్లో మీకు చెప్తా. మై ఫాదర్ అండ్ మై మామ్ సాక్రిఫైస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మై ఫాదర్ నా వాళ్ళ జాబ్ వదిలేసి రిజైన్ చేసిన ఆయనకట్లే తిరిగారు. ద ఫస్ట్ పర్సన్ హూ, ఆయన జింక్ ఎంప్లాయ్, ఇంతకుముందు జింక్ తీసేసి షిఫ్ట్ చేయడం అయింది ఉదయపూర్కి. బట్ అక్కడ మా డాడీ క్రికెట్ గురించి ఎలా ఉంటుందని కనుక్కొని, అండ్ అక్కడ నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో అక్కడ నుంచి రిజైన్ చేసేసి నన్నే ఇంకా మొత్తం ఒక కెరియర్లో చూసుకున్నారు. అండ్ ద ఫస్ట్ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఎవరు అడిగితే ఐ కెన్ సే మై ఫాదర్, అండ్ మై మదర్, లేటర్ ఆన్ మై మదర్ ఆల్సో బిలీవ్ దట్. నేను 5 o'clock ప్రాక్టీస్కి, గాజువాక్ నుంచి ప్రాక్టీస్కి ఇక్కడికి రావాలంటే ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 1.5 hours, వెళ్ళడానికి 2 hours పట్టేది. అండ్ నేను లేచే కన్నా ముందు మా మమ్మీ 1 hour ముందు లేచి నా క్యారేజెస్ అన్నీ ప్రిపేర్ చేయడం, ఇట్స్ సో హార్డ్ ఫర్ దెమ్, బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ నాకు అలాంటి పేరెంట్స్ ఉన్నందుకు. ఓకే, ఆ సాక్రిఫైస్ మీరు ఏ విధంగా థ్యాంక్ఫుల్ చేయాలి? ఆబ్వియస్లీ లైక్ జాబ్ పోయిన తర్వాత మా డాడీ చాలా అవమానాలు అయితే, అంటే గవర్నమెంట్ జాబ్ పోయిన తర్వాత మీకు తెలుసా రెస్పెక్ట్ ఉండదు. సో ఎవరు రెస్పెక్ట్ చేసేవారు కాదు. ఇన్ కేస్ మై ఓన్ ఫ్యామిలీ ఆల్సో రెస్పెక్ట్ చేయలేదు, జాయింట్ ఫ్యామిలీ, సో వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయలేదు. అదంతా ఒక మోటివేషన్గా తీసుకున్నాను నేను. సో ఎప్పుడైనా ఒక మంచి క్రికెట్ ఆడాలి, మా ఫాదర్ని మా మదర్ని ప్రౌడ్గా ఫీల్ చేయాలని. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కాల్ చేసి మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నారు, అది ఎవరైతే హేళన చేశారో లేకపోతే ఎవరైతే చేశారో ఇప్పుడు వాళ్ళు కాల్ చేసి మా డాడీతో మాట్లాడడం, మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు, మీరు అప్పుడు మంచి డెసిషన్ తీసుకున్నారు అని చెప్పడం, అన్నీ యాజ్ ఎ సన్గా ఇంకంతకన్నా ఇంకేం కావాలి. ఐఎమ్ సో హ్యాపీ, సో ప్రౌడ్ ఫీలింగ్ యాజ్ ఎ సన్గా. మీ ఫేవరెట్ హీరో అంటే టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఏదైనా దానికి? నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. బాలీవుడ్ అన్నీ అంత తెలియదు కానీ, బట్ మై ఫేవరెట్ హీరో ఇస్ మహేష్ బాబు. టాలీవుడ్ టోటల్లీ. సో టోటల్ టాలీవుడ్లో హీరోయిన్ ఎవరండి? హీరోయిన్ అంటే స్పెసిఫిక్గా ఎవరు లేరు, జస్ట్ ఏదైనా మూవీ చూస్తే ఇఫ్ షీ లుక్స్ క్యూట్, ఓకే క్యూట్ ఉన్నారని, అంతేగాని స్పెసిఫిక్గా హీరోయిన్ ఎవరు. ఇంతకుముందు కాజల్ అగర్వాల్ అంటే ఇష్టమైనది, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ షీ
అంత మళ్ళీ మూవీస్ చేయలేదు కాబట్టి ఇంక ప్రస్తుతానికి అయితే ఎవరు ఏం లేదు. ఓకే సార్, సినిమాలు ఎక్కువ చూస్తారా మీరు? ఎక్కువ అంటే చూస్తూ ఉంటా, ఖాళీ టైంలో ఉంటూ చూస్తూ ఉంటా. ఓకే, ఈ సినిమా ఈ మధ్య కాలంలో మంచి సినిమా ఏం నచ్చిందా నీకు? ఈ మధ్యగా నాకు పేర్లు గుర్తుండవు సినిమాది, బట్ ఐ వుడ్ సే 12th ఫెయిల్ మూవీ నాకు చాలా నచ్చింది. ఓకే, అంటే ఓన్లీ ఇన్స్పిరేషన్ మూవీస్ నచ్చుతాయి? ఓన్లీ ఇన్స్పిరేషనల్ మూవీస్ చాలా ఎక్కువ చూస్తుంటాను. ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? ఫేవరెట్ ఫుడ్ మా మమ్మీ చేసే మటన్, గోంగూర మటన్. సో హోమ్ ఫుడ్ ఈజ్ మై ఫేవరెట్, మా మదర్స్. అంటే బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆర్డర్ చేసుకోవాలంటే ఈ ఫుడ్ ఆర్డర్ వెళ్ళిన తర్వాత ఇట్స్ ఆల్వేస్ డిఫికల్ట్, ఎందుకంటే వేరే ఇప్పుడు చెన్నైలో ఒక ఫుడ్ దొరుకుతుంది, హైదరాబాద్లో ఒక ఫుడ్ దొరుకుతుంది. సో ఇట్స్ డిఫికల్ట్, షెఫ్కి చెప్పి చేయించుకోవాలి అని చేయించుకోవాలి. బట్ హోమ్ ఫుడ్ ఈజ్ మై ఫేవరెట్. ఓన్లీ మటన్ గోంగూర, దానికి ఇంకేమైనా కాంబినేషన్స్? అంతే, ఓన్లీ అంటే స్పెసిఫిక్గా ఒకటి చెప్పాలంటే మటన్ గోంగూర. ఇంకా చాలా ఉన్నాయి నచ్చినవి, బట్ స్పెసిఫిక్గా ఒకటి నేను మటన్ గోంగూర. ఇంకా వెజ్లో వస్తే బంగాళదుంప ఫ్రై. సో ఇట్లా ఇంకా చికెన్ కూడా చాలా బాగా చేస్తారు, జాయింట్ ఫ్రైస్ కానీ అవన్నీ. సో ఇవన్నీ. ఓకే సార్, ఫైనల్లీ మీ గోల్ ఏంటండి నెక్స్ట్? నా గోల్ అంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్ అవ్వాలని నా అల్టిమేట్ గోల్. సో దానికి ఇంకా నేను వర్క్ చేయాలి, ఇంకా చాలా పాయింట్స్లో బెటర్ అవ్వాలి. సో హోప్ఫుల్లీ ఐ విల్ బీ బెటర్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ నెక్స్ట్ ఇయర్. ఓకే అండి, అంటే మీకు ఎక్కువగా ప్రస్తుతం అయితే ఆల్రౌండర్లా ఉన్నారు, ఏది ఇష్టపడతారు, బౌలింగ్గా లేకపోతే బ్యాటింగ్గా? అంటే మీరు పికప్ చేసుకునేది ఫస్ట్ చూసింగ్? యాక్చువల్లీ టఫ్ క్వశ్చనే, ఎందుకంటే బౌలింగ్ బ్యాటింగ్ రెండు నాకు ఇష్టమే. బట్ మీరు అడిగితే నాకు 1% టువర్డ్స్ బ్యాటింగ్ కొంచెం ఎక్కువ ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి యాజ్ అ బ్యాటర్గా గ్రో అయ్యాను, మధ్యలో బౌలింగ్ తీసుకున్నాను. యాజ్ అ బ్యాటర్ ఐ వాంటెడ్ టు బీ అ గుడ్ బ్యాటర్ ఇప్పుడు. వెల్కమ్. ఇది నితీష్ కుమార్ రెడ్డి మనతో చెప్తున్నది. మంచి గోల్ ఆయనకుంది, అది కూడా వరల్డ్ బెస్ట్ క్రికెటర్ అవ్వాలనేది ఆయనకుందని చెప్తున్నారు. ఫేవరెట్ ఫుడ్ కూడా మంచి చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే ఆయనకి ఇలాంటి గేమ్స్ మరిన్ని ఆడి మరింత పేరు తెచ్చుకోవాలని న్యూస్ 18 ఆరంభిస్తోంది.